ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. మధ్యకాలంలో అయితే ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ కంటెంట్ క్రియేటర్స్ అనే వాళ్ళు కూడా చాలామంది ఎక్కువైపోతున్నారు. అందులోనే తనకంటూ ఒక డిఫరెంట్ స్టైల్ అనేది కూడా క్రియేట్ చేసుకుంటూ తన మాటలతో కూడా మరి ముందుకెళ్తూ ఉన్న మల్లీశ్వరి ఇప్పుడు మనతో పాటు ఉంది. అండ్ మల్లీశ్వరితో మాట్లాడేద్దాం. చూడగానే అరే ఈ అమ్మాయా చూశాను, అరే అందులో ఆ వర్డ్ యూజ్ చేసింది, ఇందులో ఈ వర్డ్ యూజ్ చేసింది అని చెప్పేసి అని అనుకుంటారు. ఆ వర్డ్లో నేను చెప్పడం కంటే ఆ వర్డ్స్ ఏంటి అనేది అమ్మాయితోనే మాట్లాడించాలా. హాయ్ మల్లీశ్వరి. హాయ్ చాణక్య గారు, బాగానే చెప్పారు. మంచిగా కంటెంట్ క్రియేటర్ ఎక్కువ అయ్యారని నన్ను ఎడిట్లో చేయమంటారా ఏంటి? ఏంది ఎడిట్లో తీసేయండి ఎక్కువ అయ్యారని అంటున్నారుగా. అట్లంటావా? అట్లేం కాదు, కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు కాబట్టి మనకి ఇంత మంచి పేరు ఉంది తెలుసా. అందులో నువ్వు ఒకదాని ఉన్నావు కాబట్టి ఇంకా మంచి పేరు వచ్చింది కదా. నేను అప్పుడప్పుడు చేస్తాను, అసలు డైలీ చేయనే ఎప్పుడో. ఓకే, ట్రెండింగ్ రీల్ ఏది ఎప్పుడు చేయలేదు నేను. అసలు దానికి సంబంధం లేదు అమ్మా. అసలు ట్రెండ్లో లేని దాన్ని ట్రెండ్ తేవడానికి నువ్వు ఉన్నావా ఏంటి? ట్రెండ్లో నేనే ఉంటా. ట్రెండ్లో కొంచెం ఎక్కువైనట్లేదా అని బయట అంటూ ఉంటారు. మన ఎడిటింగ్ బయట అన్నారనుకో అప్పుడు ఏం చేస్తారు? అసలు అనరు, నన్ను ఎవరు ఎక్కువ అవుతుంది నువ్వు ఎక్కువ చేస్తున్నావు అని అస్సలు అనరు, ఎవరు అనరు. ఇంకా కావాలి ఇవ్వాలి అని చెప్పేసి మను ఏంది తగ్గిపోయినావు కనపడట్లేవు అని అడుగుతారు అందరు నన్ను. స్క్రీన్ నేమ్ వచ్చేటప్పటికి మను మల్లీశ్వరి. మను మల్లీశ్వరి ఏంటి ఈ మను మల్లీశ్వరి వెనకల ఉన్న సంగతి? నేనా, నా పేరు పెద్దగా ఉందని మల్లీశ్వరి అనే పేరు ముద్దుగా మను అని నేను యాడ్ చేసుకున్నా ఇంటర్ ఫస్ట్ ఇయర్లో. సో అప్పటి నుంచి మను అనే మల్లీశ్వరి అంటే ఎవరికి తెలియదు కూడా, మను అంటేనే అందరు గుర్తుపడతారు ఎక్కడైనా. ఓకే, అంటే ఈ మను అనే పేరు వెనకాల ఇంకెవరన్నా మను అనే వాళ్ళు ఉన్నారా? లేదు, మను ఎవరు లేరు. అట్లేం లేదు. మరి అదే పెట్టుకోవాలని ఎందుకు అనిపించింది? అట్లా నాకు అది నచ్చింది షార్ట్ కట్ లా, అందుకే నేను పెట్టుకున్నా. ఓకే సరే మను, మొత్తానికైతే సుమారు 2 lakh ప్లస్ ఫాలోవర్స్ కానీ మొత్తం మంచిగా ఉంది. మొత్తానికి ప్రోడక్ట్స్ ఏదో ఒకటి ఇన్ఫ్లుయెన్సర్గా అయితే మొత్తం చేసుకుంటూ సంపాదిస్తూ అంతా బాగా వెళ్తున్నావు. ఎలా ఉంది లైఫ్ ఇప్పుడు? అప్పుడు బాగుంటుండే ఒక 6 months బ్యాక్ వరకు. ఇప్పుడు ఓకే. ఏమైంది? ఓకే అంటే ఎక్కువ నేను డైలీ చెయ్య అనమాట. అంటే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఏంటంటే ఓన్లీ రీల్స్ మీదనే ఉంటారు. నేను జాబ్ చేస్తుండే మళ్ళీ ఇది చేస్తుండే, జాబ్ చేస్తుండే ఇది చేస్తుండే అలా. కానీ ఒక 1 year నుంచి దీని మీదనే ఫోకస్డ్గా ఉన్నా. దీని మీద ఇన్ఫ్లుయెన్సర్గా రీల్స్. అంతకంటే ముందు దీని మీద అంతకుముందు జాబ్ చేసిన. ఏం జాబ్? అసిస్టెంట్ డైరెక్టర్గా జాబ్ చేసిన. అసిస్టెంట్ డైరెక్టర్ వర్క్ చేసావా? ఓకే, మరి ఏంటి అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్న దానివి? అంటే ఎవరైనా కానీ డైరెక్టర్ అవ్వాలని చెప్పేసి అట్లా వెళ్ళిపోతుంటారు, స్టోరీస్ రాసుకొని అట్లా వెళ్ళిపోతుంటారు. నువ్వేంటి అటు ఇటు సంబంధం లేకుండా ఇన్ఫ్లుయెన్సర్ అయిపోయినావు? ఇన్ఫ్లుయెన్సర్ అయిపోయినా నేను ఆర్టిస్ట్గా కూడా సినిమాలు కూడా చేస్తున్నా. నేను ఎందుకు అసిస్టెంట్ డైరెక్టర్ అయినా అంటే మనకు అప్పుడే ఊరు నుంచి వచ్చినాం కదా, మనకేం తెలుస్తుంది ఇండస్ట్రీలో, ఎవరిని పోయి అడుగుతామని చెప్పేసి ఒక జాబ్లో జాయిన్ అయినా. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా జాబ్లో జాయిన్ ఒక 2 సంవత్సరాలు అక్కడే చేసి ఆ తర్వాత అసలు ఏంటి అని తెలుసుకొని అప్పుడు నేను రీల్స్ కానీ ఆడిషన్స్ ఇవ్వడం కానీ అట్లాంటివి చేసిన. ఓకే, ఏంటి ఏం తెలుసుకున్నావు ఇంతకు ఈ ప్రయాణంలో? ఇప్పుడు ప్రయాణంలో బోల్డ్ చాలా ఉంటాయి, మీకు తెలియదా ఏం తెలుసుకోవాలో? ఏమో, నాతో పాటు ఇంకా నేను ఒక్కడనే కాదు కదా, చూసేవాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళకు కూడా తెలిస్తే బాగుంటుంది. అంటే కొంతమంది అమ్మాయిలు ఎట్లా వస్తారు స్ట్రైట్గా ఎవరినో ఒకరిని పట్టుకొని వచ్చేసి నేను ఇది చేస్తా అని పాపం చేసి చేయక ఏదో లైఫ్లో ఫేస్ చేసి వెళ్ళిపోతారు. సో అలా కాకుండా అంటే నేను ఫట్టను వచ్చి హీరోయిన్ అవ్వడానికి లేదా ఫట్టను వచ్చి ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వడానికి నాకు బ్యాక్గ్రౌండ్లో పెద్దగా ఆస్తుపాస్తులు. సో నేను జాబ్ చేస్తూ అండ్ వచ్చిన డబ్బుల్ని దాచుకుంటూ నన్ను నేను మెయింటైన్ చేసుకుంటూ ఆడిషన్లు ఇస్తూ ఉండుండే. ఓకే, ఇప్పటివరకు ఎన్ని ఆడిషన్స్ ఇచ్చావేంటి? నేను లాస్ట్ 1 year వరకు ఆడిషన్స్ ఇచ్చిన, తర్వాత ఇయ్యలేగా నేను ఇయ్యనని చెప్పేసిన, నేను ఆడిషన్కి రాను అని చెప్పిన. ఇప్పుడైతే నేను ఆడిషన్ కూడా పిలవరలేదు, చూడగానే అయిపోయాయి కదా. చూడంగానే అయిపోయి అట్లా అనుకోవద్దు మనం. ఇప్పుడు ఒక డైరెక్టర్ ఒక సినిమాకి ఆడిషన్కి పిలిచాడంటే ఆయన డైరెక్షన్ ఆయన ఏ క్యారెక్టర్ అనుకుంటున్నాడో మనం అది ఒకసారి యాక్ట్ చేసి చూపించాలి, అది మనం చేయాల్సిన పని. ఆడిషన్ పిలిస్తే వెళ్తా కానీ అందరూ కాదు, ఏదైనా తెలుసు ఓకే ఈ ప్రొడక్షన్ హౌస్లో మనం వెళ్ళొచ్చు చేయొచ్చు అనుకున్న దానికి మాత్రమే పోతా. ఏంది మజాకా సంగతులు ఏంది? మొన్న వచ్చిన మజాకాలో మంచిగా కనిపించినావు, ఎట్లొచ్చింది అవకాశం? అదా, నాకు మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉన్నారు అందులో, అసిస్టెంట్ డైరెక్టర్గా నేను చేసిన ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ నుంచి వచ్చింది అది. ఓకే, మరి ఆ మూవీ కానీ సో ఎంతవరకు నీకు ప్లస్? నాకు చాలా ప్లస్ అయింది ఆ మూవీ. అంటే చిన్న క్యారెక్టర్ అయినా చాలా ఐడెంటిఫై అయిపోయినా. అంటే నర్స్ రోల్, నేను ఇంత ముందుకు చేసిన దూతలో కూడా నర్స్ రోలే అండ్ ఇందులో కూడా నర్స్ రోలే. మళ్ళీ ఒక ఆడిషన్ ఇస్తే దానికి నర్స్గానే అడిగారు. ఏంటో నా లైఫ్లో, నా రియల్ లైఫ్లో నేను నర్సే. ఇప్పుడు 2019 వరకు నర్సే.
ఓకే. నర్సింగ్ చేసిన. అసలు ఎవరైనా కానీ రియల్ లైఫ్లో చేసింది ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత అరే అట్లాంటి చేయకూడదు, డిఫరెంట్గా చేయాలి అని చెప్పేసి అనుకుంటా. కాకపోతే నీకు అక్కడ అదే ఇక్కడ ఇదే. లేదు, ఎందుకు అనుకోవాలి, నాకు అది ఆ క్యారెక్టర్ వచ్చింది అంటే ఒక నర్సుగా. చాలామంది చాలా క్యారెక్టర్స్ చేశారు ఆ సినిమాలో, బట్ నా క్యారెక్టర్కి వచ్చినంత ఎవరికి రాలేదు. అంత బాగా ఉందన్నమాట, అంత ఫన్ ఉంది అక్కడ. ఓకే. చాలా చిన్న రోల్ అయినా బాగా పేరు వచ్చింది నాకు. ఓకే. మజాకా అండ్ అన్ని దానిలలో కూడా నర్స్ ఏంటి ఇంకా నెక్స్ట్ రాబోయే దానిలో కూడా నువ్వు ఫిక్స్డ్ ఇండస్ట్రీకి నర్స్ అని ఫిక్స్ అయిపోతావా ఏంటి? ఏమో ఇండస్ట్రీ నర్సింగ్ చేసేస్తారేమో నన్ను. ఇండస్ట్రీ నర్సింగ్ చేసేస్తావా? అప్పుడు మేము అందరం పేషెంట్లు అయిపోయి నువ్వు వచ్చి మమ్మల్ని ట్రీట్ చేయాలా? లేదు, అంటే వేరే వాటికి కూడా కొన్ని ఆడిషన్స్ ఇచ్చిన. సో చూడాలి, వాళ్ళు సెలెక్ట్ చేస్తే వస్తాయి. ఓకే. అండ్ దాని తర్వాత ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే నువ్వు వీటితో పాటు యోగా డూయింగ్ ద సిరీస్ కానీ ఏమైనా చేస్తున్నావా? సిరీసా? నేనేం సిరీస్ చేయలేదు. కానీ ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ ఏమో చేసినట్టేమో రెండు అనిపించింది. చేసిన, కానీ అవి నేను ఎట్లా అంటే స్టార్టింగ్లో అందరు అంటారు కదా, మేము కొత్తగా చేస్తున్నామండి, తక్కువ బడ్జెట్లో చేయండి అని అడుగుతారు కదా. సో నేను చేసేస్తా వాళ్ళకి. వాళ్ళు ఎంత పైసలు ఇస్తుర్రు, ఎంత ఇస్తుర్రు, వాళ్ళు లేదంటే వాళ్ళ పాటలో ఎంత ఏముంది అనేది ఏం చూడను నేను. స్టార్టింగ్ స్ట్రగుల్స్ ఎట్లుంటాయో నాకు బాగా తెలుసు కాబట్టి ఓకే చేస్తా అండి అని చేసేస్తా. ఎంత తీసుకున్నావు అప్పుడు? అలా ఎంత ఒక 10,000. 10,000 అట్లా టోటల్. ఎన్ని డేస్ షూట్? వన్ డే షూట్, వన్ డే ప్రాక్టీస్. ఏంటి ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ అంటే ఇది ఫోక్ సాంగ్స్ అట్లా? ఒక్కటే ఫోక్ సాంగ్ చేసిన నేను. అండ్ దెన్ ఇంకొకటి డీజే కమ్ ఫోక్ అని ఒక సాంగ్ ఉంది, అది పబ్లో చేసినాం. అండ్ ఒకటేమో డెమో కాదు, కవర్ సాంగ్ చేసిన. ఓకే. అదేంటి మట్కా సినిమాలో సాంగ్ ఉంటుంది కదా, నోరా ఫాతియా, అది చేసిన. అంటే వీటన్నిటికీ రాని పేరు నీకు ఒక ఇన్ఫ్లుయెన్సర్గా రావడం ఎలా అనిపిస్తుంది? ఐఎమ్ సో హ్యాపీ. అంటే నేను ఇన్ఫ్లుయెన్సర్ దానికన్నా ముందు నేను ఎవరిని అంటారు కొంతమంది ఎక్స్పోజ్ చేసి ఫాలోవర్స్ని సంపాదించుకున్నాను, బట్ నేను ఎక్కడ నాకు ఎక్స్పోజింగ్ చేసినందుకు ఫాలోవర్స్ వచ్చారని నేను ఎప్పుడు అనుకోలేదు. నా మాటలకి, నేను మాట్లాడేదానికి ఫాలోవర్స్ వచ్చారని నేను అనుకుంటా. అసలు ఎక్స్పోజింగ్ అంటే ఏంటి? ఏం మరి మీకే తెలియాలి.